హాయ్ అండి. ఇప్పుడు మనము పల్లీల పచ్చడి చేసుకుందాం. దానికి ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకున్నవి, ఆనియన్ కూడా వేయించినదే, అలాగే కావాల్సినంత చింతపండు నీళ్ళల్లో బాగా కడిగి నానబెట్టుకోవాలి. టమాటో వేయించుకోవాలి. ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది దంచే విధానం చూపిస్తాను. పచ్చళ్ళు ఎప్పుడైనా రోట్లో దంచుకుంటే చాలా బావుంటాయండి. రోట్లో ఇప్పుడు పల్లీలు వేసి, ఉప్పు వేసి దంచుకోవాలి మెత్తగా. నేనిక్కడ ఫోన్ని చేత్తో హ్యాండిల్ చేస్తున్నాను. అందుకే కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. పచ్చిమిర్చీలు, పల్లీలు అన్నీ దంచుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా దంచేసుకోవాలి. మిర్చీలంతా కూడా బాగా మెదగాలి. అలాగే ఆనియన్ కూడా వేసి దంచేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దోస, ఇడ్లీ, చపాతీ, అన్నం దేంట్లోకైనా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.